ఇందులో మెజారిటీ ఇంతో అంతో శాస్త్రీయంగా చేసినవి గడిచిన 2-3 ఎలక్షన్లు మొన్నటి తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు, అంతకుముందు 2019లో ఏపీ ఎలక్షన్స్ కావచ్చు, 2019లో నేషనల్ ఎలక్షన్స్ కావచ్చు, హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా అంతకుముందు ఏపీలో జరిగిన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావచ్చు, 2014 ఎలక్షన్స్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా చేసిన సంస్థలే మెజారిటీగా వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్స్ని మాత్రమే తీసుకొని మీకు అందిస్తున్నా. ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క మనం చూసినట్లయితే చాలా సంస్థలు ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిల్లో 20లో 1 మినహాయిస్తే 19 ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీల ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సర్వే. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కలిపి ఇస్తున్న వాటిలో యావరేజ్ చేసినట్లయితే అంటే దాదాపుగా 110 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా సంస్థలు 110 నుంచి 120 అని, కొన్ని సంస్థలు 120 నుంచి 130 అని, కొన్ని సంస్థలు మాత్రం 160 కూడా ఇచ్చిన సంస్థలు ఉన్నాయి కూటమికి. సో యావరేజ్ మనం తీసినట్లయితే 135 నుంచి 145 మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. కనీసం బేస్ లైన్ తీసుకున్నా కూడా మనం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 120 నుంచి 130 మధ్యలో కూటమి సంఖ్య ఉండే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా ఈ సర్వేలు చెప్తున్నాయి. అలాగే యావరేజ్గా తీసుకున్నట్లయితే సర్వేలు చెప్పినవన్నీ పార్లమెంట్ సీట్స్లో మినిమం 17, మ్యాక్సిమం 22 వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి కూటమికి. మినిమం 17, మ్యాక్సిమం 22 అంటే వైసీపీకి తీసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం 8, మినిమం 3 అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 3 ఉన్నాయి. అక్కడ 2019లో టీడీపీ 3 గెలిచింది, వైసీపీ ఈసారి 3 గెలుస్తుంది అని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. కొన్ని 5, కొన్ని 7, కొన్ని 8, 1-2 సంస్థలు 8 దాకా వెళుతున్నాయి అక్కడున్న ఈక్వేషన్స్ని బట్టి. సో ఇట్లా సర్వే సంస్థలు వాటి యొక్క ఇవి ఇస్తున్నాయి. నేను కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.